Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss the topic of psychology, that is about the difference between traditional education and progressive education. So I think this would be the conclusion, ending part for the topic of progressive education. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ 3 to 4 వీడియో క్లాసెస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి ఇదొక ముగింపు అనమాట. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి దిస్ వుడ్ బి ద ఫైనల్ కన్క్లూజన్ టాపిక్. సో బై దిస్ టాపిక్ వీ కెన్ కన్క్లూడ్ ద టాపిక్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ విచ్ కమ్స్ అండర్ ద సైకాలజీ. అయితే ఇక్కడ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో దాన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఎందుకంటారు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకున్నాం. అలాగే 4 ఇంపార్టెంట్ పర్సన్స్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. అలాగే ఎస్పెషల్లీ జాన్ డివి అనే ఒక సైకాలజిస్ట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని అతను ఇచ్చినటువంటి 5 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కవర్ అయిపోయినాయి. ఒక్కసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే అవుట్లైన్స్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మెయిన్ టాపిక్ ఏంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. అయితే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి ఆపోజిట్ అనమాట. ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, డైలీ మనం స్కూల్కి వెళ్ళడం, టీచర్ చెప్పింది నోట్ చేసుకోవడం, వాళ్ళు ఏం చెప్తే అది నోట్ చేసుకోవడం, చదవడం, అదే ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ రాయడం, మార్కులు తెచ్చుకోవడం, తక్కువ వస్తే తిట్లు తినడం, ఎక్కువ వస్తే బాగా పొగడ్తలు తీసుకోవడం. సో ఇదేంటంటే ఒక రొటీన్ లైఫ్, ట్రెడిషనల్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్ చేయడం, ఎగ్జామ్ రాయడం, అసైన్మెంట్స్ చేయడం, ప్రాజెక్ట్స్ చేసుకోవడం, నేర్చుకోవడం, మళ్ళీ మార్కులు తక్కువ వస్తే తిట్లు తినడం. అంటే ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఓకే, సో ఆ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి ఆపోజిట్గా డెవలప్ అయింది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని జాన్ డివిని మనం ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు. అలాగే ల్యాబ్ స్కూల్ స్థాపించాడు 1894లో చికాగోలో. అలాగే క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి కూడా జాన్ డివియే. ఇకపోతే జాన్ లాక్, జీన్ రూసో, అలాగే ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అండ్ జాన్ డివి, ఈ 4 పర్సన్స్ కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి కృషి చేశారనమాట. ఇకపోతే కన్క్లూజన్, ద లాస్ట్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి, అలాగే మన డైలీ లైఫ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోద్దండి, ఈ టాపిక్ ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ వల్ల నచ్చకపోవచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ నాట్ టు హర్ట్ ఎనీవన్, ఎవరిని హర్ట్ చేసినట్టుగా కాదు. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెడిషనల్లో ఏం జరుగుతుంది, దీన్ని ప్రోగ్రెసివ్ కింద మార్చుకుంటే అలా మారుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని డిఫరెన్సెస్ చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్లో, ప్రోగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనే ఒక టాపిక్ తీసుకున్నాం. స్కూల్ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఎలా చూస్తాము, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రిపేరింగ్ చైల్డ్ లైఫ్, పిల్లవాడి యొక్క భవిష్యత్తుని బేస్ చేసుకుని వాడికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ వాడు మెరిట్లో ఉన్నాడా, స్లోగా ఉన్నాడా, లేదా ఇంటెలిజెంట్గా ఉన్నాడా, మైల్డ్గా ఉన్నాడా, సో వాడి యొక్క లైఫ్ ఏంటి అని వాడిని ప్రిపేర్ చేసేటట్టుగా ఉండేదే స్కూల్. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఏ విషయంలో, ఒక పిల్లవాడి యొక్క భవిష్యత్ లైఫ్ నిర్మించగలరు. అందుకే చూడండి, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రిపేరింగ్ చైల్డ్ లైఫ్, చైల్డ్ యొక్క లైఫ్ని ప్రిపేర్ చేయడంలో అదొక ఇన్స్టిట్యూట్గా మాత్రమే స్కూల్ ఉపయోగపడుతుంది. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అదే స్కూలు ప్రోగ్రెసివ్లోకి వచ్చేటప్పటికి ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, వాడి యొక్క జీవన విధానంలో ఒక భాగం అనమాట. అంటే ఆ పిల్లవాడు జీవించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవిస్తాడు. ఆ 60 ఏళ్లలో ఈ స్కూల్ అన్నది వాడికి ఒక భాగం అయిపోతుంది, ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అకార్డింగ్ టు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ద రోల్ ఆఫ్ స్కూల్ ఈజ్ డాష్ అంటాడు. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రిపేరింగ్ చైల్డ్ లైఫా లేదా ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అడుగుతాడు. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే స్కూల్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే పిల్లవాడి యొక్క జీవితంలో ఒక భాగం అయిపోతుంది స్కూల్, దాన్ని తీయడానికి లేదు. బట్ అదే ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో మాత్రమే పనిచేస్తుంది. ఎలాగా, ఒక పిల్లవాడి యొక్క లైఫ్ నిర్మించడానికి అదొక ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది తప్ప అంతకంటే ఏమీ లేదు. బట్ అదే ప్రోగ్రెసివ్లోకి వచ్చేటప్పటికి మాత్రం అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. ఎవరు, స్కూల్. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, స్కూల్ని ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తాము, స్కూల్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎలా చూస్తాము. ఓకే, ఇకపోతే సెకండ్ వన్ లెర్నర్. లెర్నర్ అంటే ఎవరు, పిల్లవాడు, నేర్చుకునేవాడు, స్టూడెంట్. ఓకే, లెర్నరు
ట్రెడిషనల్ వేలో అంటే ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, అబ్జర్వ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒబే రూల్స్. ఎందుకంటే స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్తారు టీచర్స్, వాడు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు, అబ్జర్వ్ చేసుకుని దాన్ని చదువుతాడు, ఒబే ద రూల్స్. వాళ్ళు ఏ క్వశ్చన్స్ ఇస్తే ఆ క్వశ్చన్సే చదువుతాడు, ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు, ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాడు. అంటే అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఒబే ద రూల్స్. ఎవరు, లెర్నర్, అకార్డింగ్ టు ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్. ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్లో పిల్లవాడు కేవలం ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసుకుని రూల్స్ని ఒబే చేస్తాడు. బట్ అదే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లోకి వచ్చేటప్పటికి అదే లెర్నర్, స్టూడెంట్ ఎలా మారుతాడు, యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసే విధంగా ఆలోచిస్తాడు అనమాట. దాన్ని మనం డైవర్జెంట్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అంటాం. అంటే క్రిటికల్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్ ఉపయోగించుకుని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అంటే హీ విల్ బికమ్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అకార్డింగ్ టు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో స్కూల్ అన్నది ఏ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్. అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పిల్లవాడి యొక్క రోల్ ఏంటంటే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో పిల్లవాడి యొక్క రోల్ ఏంటి అంటే యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే విషయంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అదే పిల్లవాడు ట్రెడిషన్లోకి వచ్చేటప్పటికి టీచర్ ఏం చెప్తే అది యాక్సెప్ట్ ద ఇన్ఫర్మేషన్, అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఒబే ద రూల్స్. అది లెర్నర్ అనమాట. ఇకపోతే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ పేరెంట్స్. అంటే పేరెంట్స్ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూస్తుంది, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ని ఏ విధంగా చూస్తుంది, ఇది కూడా తెలియాలన్నమాట. సో ఐఎమ్ సారీ టు సే, పేరెంట్స్ని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ట్రీటెడ్ యాజ్ అవుట్ సైడర్స్. వాళ్ళు ఎవరో సంబంధం లేదు, ఫీజు కట్టడం వరకే. ఐఎమ్ సారీ టు సే, ఎందుకంటే ఈ మాటలు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ని హర్ట్ చేయొచ్చు, బట్ ఇది జరుగుతున్న ఫ్యాక్టే. ఎందుకు ఇక్కడ అవుట్ సైడర్స్గా ట్రీట్ చేస్తున్నారు అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో పేరెంట్స్ని ట్రీటెడ్ యాజ్ అవుట్ సైడర్స్, అంటే బయట వాళ్ళకి ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికీ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద స్కూల్ నేమ్స్. కొన్ని స్కూల్స్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు, మేడం మీరు ఇక్కడే కూర్చోండి, ఇక లోపల రాకూడదు, పిల్లలు క్లాస్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని చూడకూడదు, మీరు ఇక్కడి వరకే రావాలి, అలాగే అవుటింగ్ అది ఇవ్వము, మేము చెప్పినప్పుడే మీరు రావాలి. సో ఇదంతా ఏంటంటే ఒక ట్రీటెడ్ యాజ్ అవుట్ సైడర్స్, ఒక బయట వ్యక్తులుగా చూస్తున్నాం అనమాట. బట్ అదే పేరెంట్ని మనం ఒక అడ్మిషన్ టైంలో కానీ, ఫీజు కట్టించుకునే టైంలో కానీ, ఏదైనా ఒక ఫీ మనం కలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తాం, అవునా కదా. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రెడిషనల్ టైప్ ఆఫ్ టీచింగ్లో పేరెంట్ని ఒక అవుట్ సైడర్స్గా చూస్తారు అనమాట. బట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అలా చూడదు. పేరెంట్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది. ఏమని, కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ టీచర్స్. తల్లిదండ్రులే మొదటి గురువులుగా చూసేది. ఎక్సలెంట్ అండి. దీనికి మనం సెల్యూట్ చేయొచ్చు. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఆపోజిట్ అని ఎందుకు అంటున్నామంటే పేరెంట్స్కి ఇచ్చే వాల్యూ బట్టి తెలిసిపోతుంది. ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ పేరెంట్స్ని ఒక అవుట్ సైడర్స్గా చూస్తే, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ని యొక్క ఫస్ట్ టీచర్స్ అంటే ప్రథమ గురువులుగా చూస్తుంది వాళ్ళని. ఎందుకంటే ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులే మొదటి గురువులు, ఆ తర్వాతే టీచర్స్. కాబట్టి తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద పేరెంట్స్. ఓకే, సో స్కూల్ అయింది, లెర్నర్ అయింది, పేరెంట్ అయింది. సో నెక్స్ట్ సొసైటీ పాయింట్ అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ పాయింట్లో సొసైటీ అంటే ఏంటి, సెపరేట్ ఫ్రమ్ ద స్కూల్. అంటే స్కూల్కి సొసైటీకి సంబంధం లేదు. ఆదివారం అయినా క్లాసుకు రావాల్సిందే, పండగ రోజైనా స్కూల్కి రావాల్సిందే, అంటే స్పెషల్ క్లాసు. అంటే సారీ టు సే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే కొన్ని ఫ్యాక్ట్స్ మనం నిజం చెప్పుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. వాడికి సెలవు తెలియదు, వర్కింగ్ డే తెలియదు, స్పెషల్ క్లాస్ పెట్టారు వెళ్ళాలి. ఇంకా సమాజం ఏమైపోతే నాకు సంబంధం లేదు. పొద్దున్న 6:30 లేపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా హాస్టల్స్లో మరీ దారుణం, ఉదయం 4:30 లేపుతారు. మన చేప నూరుతూ ఉంటారు. రాత్రి 10:30, 11 మన ఏం చదువుతాడో పాపం తెలియదు, నూరేస్తూ ఉంటారు. ఏదేంటంటే ఫైనల్ వాళ్ళు ర్యాంకులు చూపించుకోవడానికి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ బిజినెస్. అది ఎడ్యుకేషన్ చెప్పం మనం, అవునా కదా. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే సొసైటీతో పాపం పిల్లలు ఇంటరాక్ట్ అవనివ్వరు. మా వాడు పొద్దున్న 4:30 లేపుతారండి, మా స్కూల్లో 4:30 లేపుతారు, రాత్రి 10:30 వరకు ఏకధాటిగా చదివిస్తూ ఉంటారు. అది గొప్పగా చెప్పుకుంటారు. మరి అందులో గొప్పతనం ఏముందో నాకు తెలియదు. కరెక్ట్గా చదివితే ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది వాడు. సో దానికి ఏంటంటే సెపరేట్ ఫ్రమ్ ద స్కూల్, సొసైటీని స్కూల్ని సెపరేట్ చేయాల్సినటువంటి రోల్ లేదు. బట్ ట్రెడిషన్ ఈ రోజుల్లో ప్రజెంట్ అదే జరుగుతుంది. ఒక్కసారి పిల్లవాడిని హాస్టల్లో కానీ ఒక ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ చేస్తే మార్నింగ్ 6:30 to నైట్ 8:30, లేదా మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 8 o'clock. బట్ వాట్ దే ఆర్ లెర్నింగ్ వీ డోంట్ నో. బట్ ఏదంటే నేర్చుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే సొసైటీకి సంబంధం లేదు. బట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అలా చేయట్లా.
సొసైటీని ఏం చేస్తుంది? ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు క్లాస్ రూమ్లో ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఒక సోషల్ క్లాస్ జరిగింది. ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఈరోజు ఒక సోషల్ క్లాస్ జరిగింది. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరిగింది. అందులో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి డిస్కస్ చేశారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడో ఒక లైబ్రరీకి వెళ్ళో, మ్యూజియంకి వెళ్ళో, ఓకే, లేదా ఒక ల్యాబొరేటరీకి వెళ్ళో, లేదా ఒక ఫేమస్ బుక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చి ఎక్స్టెండ్ చేసేదే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. లేదా ఈరోజు మనం సైన్స్ క్లాస్లో కెమిస్ట్రీ నేర్చుకున్నాం, బయటకు వచ్చి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కాబట్టి. ఎవరు? సొసైటీ అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో క్లాస్లో నేర్చుకున్న దానికి ఒక ఎక్స్టెన్షను. బట్ అదే ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూగా స్కూల్కి సొసైటీకి సంబంధం లేదు. ఇకపోతే లాస్ట్ పాయింట్, నాలెడ్జ్. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది? ట్రెడిషనల్ ఎడ్యుకేషన్లో నాలెడ్జ్ అంటే గివెన్ బై లెక్చర్స్ అండ్ అసైన్మెంట్స్ ఇస్తున్నామా లేదా, వాడు నేర్చుకున్నాడా లేదా, ప్రాజెక్ట్స్ ఇచ్చామా లేదా, కరెక్షన్ చేసామా లేదా, వాడు 10/10 వేసామా లేదా, వాడు మార్కులు వచ్చాయి లేదా, బాగా చదువుతాడు 10/10 వేసేద్దాం. సో దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద నాలెడ్జ్. అవునా కదా? సో గివెన్ బై ద లెక్చర్ అండ్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అలాగే ఇచ్చామా లేదా, అలాగే వాడికి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో లెసన్ చెప్పామా లేదా, నాలెడ్జ్ వచ్చిందా లేదా, అది ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ప్రోగ్రెసివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా కాదు. కన్స్ట్రక్ట్ త్రూ ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. ఈ మూడు కలిపితేనే నాలెడ్జ్. ఏం చెప్తున్నాడు? సోషల్గా ఇంటరాక్ట్ అవ్వాలి, వాడు బయటకు వచ్చి ఒక నలుగురితో కలవాలి. సోషల్ ఇంటరాక్షన్ ప్లస్ అబ్జర్వేషన్, వాడు గమనించాలి. సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చి వాడు అబ్జర్వ్ చేయాలి, అది ఏ విధంగా లైఫ్తో కనెక్ట్ అవుతుంది. సోషల్ ఇంటరాక్షన్, అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడు కలిపితేనే నాలెడ్జ్. దేని పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది మనకి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్కి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఓకే, ఒక లెర్నర్ అవ్వచ్చు, ఒక పేరెంట్ అవ్వచ్చు, లేదా ఒక స్కూల్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, లేదా ఒక సొసైటీ ఏదైనా అవ్వచ్చు అనమాట. వీటన్నిటిని ట్రెడిషనల్ వర్సెస్ ప్రోగ్రెసివ్ చూస్తే ఇవి డిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడితో మనకి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు సరికొత్త న్యూ టాపిక్తో మనం డిస్కస్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.